ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. చైర్మన్ పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి సైతం జీవీ రెడ్డి రాజీనామా చేయడంతో సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. బయట పరిస్థితి ఎలా ఉందో కానీ సోషల్ మీడియా మాత్రం ఆగ్రహావేశాలతో బగ్గుమంటూ జీవీ రెడ్డికి సపోర్ట్ చేస్తోంది. అంతటితో ఆగిపోకుండా ఏకంగా చంద్రబాబునే సీఎం పదవి నుండి దింపేద్దాం, ఆ స్థానంలో లోకేష్ని పెట్టేద్దామని తీర్మానాలు కూడా చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు మెజారిటీ టీడీపీ హ్యాండిల్స్ వత్తాసు పలకడం విశేషం. తెలుగుదేశం పార్టీకి ఉచితంగా సేవ చేసే బలమైన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. వీళ్లు పార్టీకి, పార్టీ నాయకులకు బలమైన అడ్డుగోడలా ఉంటారు. ఎవరినైనా పార్టీ కోసం, తమ నాయకుల కోసం నిలువరిస్తారు. వైకాపా జనాలను ఓ రేంజిలో ఆడుకుంటారు. ఇది దాదాపు గత 10 ఏళ్లుగా నడుస్తోంది. వీళ్లంతా ఎక్కువ మంది ఎన్ఆర్ఐలే. ఇలాంటి బలమైన హ్యాండిల్స్ అన్నీ నిన్నటికి నిన్న ఒక్కసారి మూకుమ్మడిగా పార్టీ మీద, ముఖ్యంగా చంద్రబాబు మీద పడిపోయాయి. ఇన్నాళ్లు జగన్ను, వైకాపాను ఏ రేంజ్లో టార్గెట్ చేశాయో అంతకంతా చంద్రబాబును, తెలుగుదేశాన్ని టార్గెట్ చేశాయి. కారణం జీవీ రెడ్డి రాజీనామా. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేయడం, ప్రభుత్వం దానిని వెంటనే ఆమోదించడంతో పార్టీ శ్రేణులకు హెచ్చరిక అవుతుందని భావిస్తే అది కాస్త వికటించింది. టీడీపీ క్యాడర్లో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారంతా పార్టీ అధినేత తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఐఏఎస్ అధికారుల ఒత్తిళ్లతోనే జీవీ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కోసం జీవీ రెడ్డి లాంటి నేతను వదులుకోవడం మాత్రం సాక్షాత్తు టీడీపీ విభాగం నాయకులు బాధపడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. న్యాయవాద వృత్తిలో ఉన్న జీవీ రెడ్డి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన విషయాన్ని వారు గుర్తు చేస్తూ ఆయన లాంటి నిఖార్సైన పార్టీ నేతని పక్కన పెట్టడం చాలా తప్పంటూ టీడీపీ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. అయితే ఒక్క జీవీ రెడ్డి కాదు, చాలా మంది టీడీపీ నాయకులు అధికారుల తీరుతో బాధపడుతున్నారని, ఐటీడీపీ సభ్యులు కూడా బాధిత వర్గాలేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని కూడా డిమాండ్ వినిపిస్తోంది. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్తో పాటు గతంలో మరికొందరు అధికారుల విషయంలో కూడా టీడీపీ అధ్యక్షుడు పార్టీ నాయకులను కాకుండా అధికారులను సపోర్ట్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల్ని, కష్టకాలంలో పార్టీ వెంట అండగా ఉన్న నాయకులను చంద్రబాబు విస్మరిస్తున్నారని ఎప్పటినుండో టీడీపీ క్యాడర్లో ఆవేదన ఉంది. కానీ జీవీ రెడ్డి వ్యవహారంతో అది నిప్పులా బయటపడింది. ఇలాగైతే కష్టమని చంద్రబాబుని తప్పించి లోకేష్ని సీఎం చేయాలనే వాదన కూడా తెరపైకి తెచ్చి ట్రెండింగ్ చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా వారు. చంద్రబాబు అవుట్డేటెడ్ అని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా అగ్రెసివ్గా బిహేవ్ చేయాలని, దానికి లోకేషే సమర్థుడని వారి అభిప్రాయం. పైగా వారందరికీ రెడ్ బుక్ కాన్సెప్ట్ బాగా నచ్చింది. తమకు అనుకూలంగా లేని అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం, ప్రతిపక్షాల వారిని టార్గెట్ చేసి లోపలేయడం, సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిని అరెస్ట్ చేయించడం ఇలాంటివి టీడీపీ వారికి ఆనందాన్నిచ్చే అంశాలు. అందుకే లోకేష్ సీఎం అయితే వైసీపీని ఒక ఆట ఆడుకుంటాడని, తమకు ఎప్పటినుండో ఉన్న జగన్ జైలుకెళ్లాలనే కోరిక నెరవేరుస్తాడని వారు నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబుని తప్పిద్దాం, లోకేష్ని సీఎం చేద్దాం అనే నినాదాలు టీడీపీ హ్యాండిల్స్ నుండి సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి.